రాష్ట్రాలు షెడ్యూల్ కాస్ట్స్కి బెనిఫిట్స్ ఇచ్చేటప్పుడు, రిజర్వేషన్స్ లాంటి బెనిఫిట్స్ ఇచ్చేటప్పుడు సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చు. అంటే ఎస్సీలో కూడా కొంతమంది పైన ఉండొచ్చు, కొంతమంది కింద ఉండొచ్చు, అందరికీ కూడా సమానమైన అవకాశాలు వచ్చేటట్లు సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న దవీందర్ సింగ్, స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ కేసులో తీర్పిచ్చింది. 7 జడ్జిల ధర్మాసనం ఈ తీర్పిచ్చింది. 6:1 జడ్జిమెంట్. అయితే ఈ తీర్పులో మెయిన్ కంటెన్షన్స్ పక్కన పెడితే, అంటే మెయిన్గా మనం మాట్లాడిన అంశం అసలు ఎస్సీలని సబ్ క్లాసిఫై చేయొచ్చా, ఎస్సీలు అందరూ హోమోజీనస్ గ్రూపా హెట్రోజీనస్ గ్రూపా, అంటే వీళ్ళందరూ ఒకే గ్రూప్ కిందకు వస్తారు, వీళ్ళలో కూడా చాలా తారతమ్యాలు ఉంటాయా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సుప్రీంకోర్టు ఆన్సర్ చెప్పింది. దీంతోపాటు ఒక పెద్ద చర్చ బయటకు వచ్చింది. ఆ చర్చే క్రీమీ లేయర్ గురించి. అసలు ఈ క్రీమీ లేయర్ అంటే ఎవరు, అసలు ఈ క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు బయటకు వచ్చింది, ఎప్పుడు వార్తలకు వచ్చింది ఒకసారి చూద్దాం. 1992లో ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో మొదటిసారి క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ వాడారు. అప్పట్లో ఓబీసీలకి 27% రిజర్వేషన్ ఇవ్వచ్చు, అయితే ఓబీసీలోని క్రీమీ లేయర్కి ఈ రిజర్వేషన్ వర్తించకూడదు అని చెప్పి. అసలు ఈ క్రీమీ లేయర్ అంటే ఎవరు అనే దాని మీద ఓబీసీలో ఎవరైతే బాగా ఉన్నతంగా ఉన్నారో, ప్రస్తుతానికి ఓబీసీలో క్రీమీ లేయర్ థ్రెషోల్డ్ ఎప్పటికప్పుడు అది మారుతూ ఉంటుంది కాలానుగుణంగా, 8 lakhs పైన ఇన్కమ్ ఉన్నప్పుడు, లేదా గ్రూప్ ఏ బి లేదా ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు పేరెంట్స్ చేస్తున్నప్పుడు, పెద్ద పెద్ద అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నప్పుడు, ఇలాంటి టైంలో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఎవరైతే బాగా రిచెస్ ఉన్నారో, లేదా పేరెంట్స్ ఐఏఎస్ ఐపీఎస్, లేదా వాళ్ళకి సంబంధించి గ్రూప్ ఏ గ్రూప్ బి ఇలా టాప్ మోస్ట్ జాబ్స్ చేస్తున్నారో వీళ్ళందరూ క్రీమీ లేయర్ కిందకి రారనమాట. దానికి సంబంధించి ప్రాపర్ క్రైటీరియా ఉంది ఓబీసీకి సంబంధించి. అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించి మాత్రం ఇటువంటి క్రైటీరియా ఇప్పటివరకు లేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటి, ఎందుకు ఎస్సీ ఎస్టీకి సంబంధించి క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ ఇప్పటివరకు పెట్టలేదు? ఎస్సీ ఎస్టీ డిస్క్రిమినేషన్ అనేది కేవలం ఎకనమిక్ డిస్క్రిమినేషన్ మాత్రమే కాదు, అది ఆర్థిక పరంగా వాళ్ళు పైకి వస్తే సరిపోదు, సమాజంలో కూడా వాళ్ళ పట్ల వివక్ష తగ్గిపోవాలన్నమాట. అప్పుడే వాళ్ళకి క్రీమీ లేయర్ అప్లై చేయొచ్చు అని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు. సో కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్లో క్రీమీ లేయర్ ఇంతవరకు రాలా. అంటే నువ్వు పెద్ద వేల కోట్లు ఆస్తున్నా నీకు క్రీమీ లేయర్ వర్తించదు, ఎస్సీలో నీకు రిజర్వేషన్ పొందొచ్చు, లేదా మీ తండ్రి ఐఏఎస్ అయినా నువ్వు మళ్ళీ సివిల్స్లో రిజర్వేషన్ పొందొచ్చు ఎస్సీ కింద, ఎస్టీ కింద, ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే, దీనివల్ల అంటే ఆల్రెడీ కొంతమంది క్రీమీ లేయర్ కింద వాళ్ళు పైకి వచ్చేసారు, వాళ్ళ సొసైటీలో ఆల్రెడీ కొంతమంది పైకి వచ్చారు, వాళ్ళే క్రీమీ లేయర్ అంటారు. వాళ్ళే మళ్ళీ 2వ తరం 3వ తరం లేదా రిజర్వేషన్ పొందిన వాళ్ళే మళ్ళీ రిజర్వేషన్ పొందడం. ఉదాహరణకి ఒక వ్యక్తి ఐఐటీలో చేరడానికి రిజర్వేషన్ తీసుకున్నాడు ఎస్సీ, అదే వ్యక్తి మళ్ళీ ఐఏఎస్ అవడానికి కూడా రిజర్వేషన్ తీసుకున్నాడు. ఇట్లా ఇది కరెక్టా తప్ప అనేదే పెద్ద చర్చ నడుస్తోంది ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత. దీనికి సంబంధించి ఈ జడ్జిమెంట్లో క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ ఎస్సీస్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే మంచిది అని చెప్పి ధర్మాసనం ఒక సజెషన్ ఇచ్చింది గవర్నమెంట్కి. ధర్మాసనం తీర్పులో చెప్పలా, ఇది అంటే తీర్పు కాదు, అది సజెషన్, కేవలం సూచన మాత్రమే. దీనిలో రకరకాల జడ్జెస్ రకరకాల అభిప్రాయాలు చెప్పారు. ఏ జడ్జి ఎలాంటి అభిప్రాయం చెప్పారో చూద్దాం. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, స్టేట్ మస్ట్ డెవలప్ ఏ పాలసీ టు ఐడెంటిఫై అండ్ ఎక్స్క్లూడ్ ద క్రీమీ లేయర్ అమాంగ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఫ్రమ్ ద బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్. అంటే స్టేటు ఎవరైతే ఎస్సీ ఎస్టీస్లో బాగా పైకి వచ్చి ఉన్నారో, ఉన్నత శ్రేణి వర్గాలు ఉన్నారో వాళ్ళని రిజర్వేషన్ యొక్క ఫలాల నుంచి మినహాయించాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకూడదు, దానికి సంబంధించి ఒక పాలసీ స్టేట్ తీసుకురావాలి అని చెప్పి బిఆర్ గవాయ్ చెప్పారనమాట. ఆయన ఏమంటారంటే, ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఎస్సీ ఎస్టీలో లేకపోవడం వల్ల జెన్యూన్ ఈక్వాలిటీ, రాజ్యాంగంలో ఏదైతే నిజమైన సమానత్వం అనే కాన్సెప్ట్ ఉందో అది మిస్ అవుతున్నాం. కాబట్టి నిజమైన సమానత్వం నిజంగా తీసుకురావాలి అంటే, జెన్యూన్ ఈక్వాలిటీ నిజంగా తీసుకురావాలి అంటే ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ లాంటి కాన్సెప్ట్ తీసుకురావాలి. అప్పుడే నిజంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, వాళ్ళలో కూడా అణగారిపోయి ఉన్నారో వాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి బిఆర్ గవాయ్ చెప్పారు. అదేవిధంగా ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వ్యక్తులు ఉంటారు కదా, ఆల్రెడీ రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు, వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ బెనిఫిట్ ఉండకుండా ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ గవాయ్ అభిప్రాయాన్ని సమర్థిస్తూ ఆయన కూడా ఓబీసీస్లో ఎలా అయితే క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఉందో ఎస్సీ ఎస్టీలో కూడా అలాంటి క్రీమీ లేయర్ కాన్సెప్ట్ తేవాలి. క్రైటీరియాలో మార్పు ఉండొచ్చు, అంటే సేమ్ ఓబీసీ క్రైటీరియా అవసరంలా, క్రైటీరియాలో మార్పులు ఉండొచ్చు, కానీ ఎస్సీ ఎస్టీలో కూడా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఉండాలని చెప్పారు.
దాని తర్వాత జస్టిస్ పంకజ్ మిట్టల్ గారు ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చారనమాట. ఒక జనరేషన్, ఒక కుటుంబంలో ఒక తరం రిజర్వేషన్ వల్ల హైయర్ స్టేటస్కి వెళ్ళింది అనుకోండి, వచ్చే తరానికి ఆ రిజర్వేషన్ ఫలం ఇంకా కుటుంబంలో ఇవ్వకూడదు. అంటే మన తాతో తండ్రో రిజర్వేషన్ ఉపయోగించి పెద్ద కలెక్టరో ఇంకో పెద్ద పదవిలో ఉన్నారు, తర్వాత నెక్స్ట్ వచ్చే తరానికి ఇంకా వాళ్ళు బాగుపడినట్లే కదా కుటుంబం, కాబట్టి ఆ కుటుంబంలో ఇవ్వకుండా ఇంకో కుటుంబంలో ఫస్ట్ జనరేషన్కి ఇవ్వాలి అని చెప్పి జస్టిస్ పంకజ్ మిట్టల్ అభిప్రాయపడ్డారనమాట. ఇదే అభిప్రాయాన్ని కొనసాగిస్తూ పంకజ్ మిట్టల్ ఈ విధంగా చెప్పారు, ఇప్పుడున్న కరెంట్ రిజర్వేషన్ సిస్టమ్ని కంటిన్యూ చేయాలి, అంటే బెటర్ సిస్టమ్, ఎందుకంటే బెటర్ సిస్టమ్ వచ్చేంత వరకు కరెంట్ దాన్ని కంటిన్యూ చేయాలి. అయితే ముందు ఎంటైర్ సిస్టంలో మనం ఎవరికి ఇస్తున్నాం, ఏ విధంగా ఇస్తున్నాం, ఇంకొంత బెటర్ మెథడ్స్ వాడి మన రిజర్వేషన్ ఫలాలు ఇంకా బెటర్గా అందించవచ్చు కదా, దానికోసం మనం చక్కటి సిస్టమ్స్ ఎవాల్వ్ చేయాల్సి ఉందని చెప్పి పంకజ్ మిట్టల్ అభిప్రాయపడ్డారు. అండ్ జస్టిస్ సతీష్ చంద్ర కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించి క్రీమీ లేయర్, ఒక కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో క్రీమీ లేయర్ని బయట తీసేయాలి, క్రీమీ లేయర్కి బెనిఫిట్స్ కన్నా కూడా ఎస్సీ ఎస్టీలో నిజమైన వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ అందరికీ, అంటే ఎవరైతే లోపల ఉన్నారో అన్నగారి ఉన్నారో ఆ డీప్ రూటెడ్ కష్టాలను అనుభవిస్తున్నారో వాళ్ళకి ఇలాంటి రిజర్వేషన్స్ వెళ్ళాలన్నారు. సో కొత్తగా చర్చ వచ్చేసింది క్రీమీ లేయర్ ఇన్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. అయితే క్రీమీ లేయర్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్లో ఇంతవరకు పెట్టకపోవడానికి కారణం సామాజిక సామాజిక న్యాయం వచ్చేదాకా ఎస్సీ ఎస్టీస్ అందరూ కూడా రిజర్వేషన్కి అర్హులే అని చెప్పి. అయితే ఈ విషయంలో చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలో పైకి వచ్చారో వాళ్ళకి రిజర్వేషన్ అవసరమా లేదా, ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ పెట్టాలా వద్దా అనే దాని మీద ఇప్పుడు భారతదేశం మొత్తం చర్చిస్తుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీలో కూడా క్రీమీ లేయర్ పెట్టాలి, ఎస్సీ ఎస్టీలో ఎవరైతే ఉన్నత శ్రేణులు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందకూడదు అని ఆర్గ్యూ చేసే వాళ్ళ మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొదటిది, ఏ రంగంలో అయినా ఏ కేటగిరీలో అయినా రిజర్వేషన్ ఫలాల్ని ఆ కేటగిరీలో ఎవరైతే బాగా స్ట్రాంగ్ ఉన్నారో ఆ వోకల్ సెక్షన్స్ అందుకుంటున్నాయి, ఆ ఫ్రూట్స్ అన్ని వాళ్ళే తింటున్నారు. దానిలో అండర్ రిప్రజెంటెడ్ ఎవరైతే ఉన్నారో ఆ వర్గంలో ఎవరైతే కింద విభాగంలో ఉన్నారో వాళ్ళకి ఆ ఫలాలు అందట్లేదు. కాబట్టి క్రీమీ లేయర్ని ఎక్స్క్లూడ్ చేస్తే ఎవరికైతే నిజంగా అందాలో వాళ్ళే అందుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ అనమాట. రెండోది, ఆర్టికల్ 16 మన రాజ్యాంగంలో ఆర్టికల్ 16 క్లాస్ 4లో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడంలో తప్పులేదు. ఎవరైతే డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ఉన్నారో, ఎవరైతే బాగా వెనకబడి ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తే తప్పేంటి, ఖచ్చితంగా తప్పలేదు. దాని తర్వాత ఆల్రెడీ ఒక తరం రిజర్వేషన్ అందుకున్నప్పుడు ఇంకో తరానికి రిజర్వేషన్ ఎందుకు, ఒక ఇంట్లో ఒక తరం రిజర్వేషన్ అందుకున్నప్పుడు ఇంకో తరానికి ఎందుకు, ఇట్లాంటి క్వశ్చన్స్ కొంతమంది వేస్తున్నారు. దీనికి సమాధానంగా చాలామంది అసలు క్రీమీ లేయర్ పెట్టకూడదని ఆర్గ్యూ చేసేవాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ అవసరం లేదు, ఎందుకంటే సామాజికంగా ఇంకా అందరూ వెనకబడే ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ముందుగా ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ ఉండకూడదు, ఎస్సీ ఎస్టీస్కి ఇది అప్లై చేయకూడదు అని ఆర్గ్యూ చేసేవాళ్ళు ఆర్గ్యుమెంట్స్ ఒకసారి గమనిద్దాం. అసలు సామాజికంగా సమానత్వం వచ్చేదాకా ఎస్సీ ఎస్టీలో ఎంత పైన ఉన్నా సరే, వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగాలు చూస్తున్నా సరే, చేస్తున్నా సరే అంటరాని తను ఉంటుందా ఉండదా, ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, వాళ్ళు ఆర్గ్యూ చేశారు క్రీమీ లేయర్ అనేది చాలా డైసీ కాన్సెప్ట్, చాలా డైల్యూటరీ కాన్సెప్ట్, ఎవరికి నువ్వు అప్లై చేస్తావు. ఉదాహరణకి ఒక ఫాదర్ ఉన్నాడు, ఆయన 2 ఏళ్ళలో రిటైర్ అయిపోతున్నాడు, ఆయన గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, రేపొద్దున ఆయన రిటైర్ అయితే ఆయన పిల్లలకి మొత్తం ఉండకపోవచ్చు, 1000 కోట్లు వాళ్ళకి ఉండకపోవచ్చు ఆస్తి. ఇది రెండో అంశం. మూడోది అతి ముఖ్యమైన అంశం, గత 30 సంవత్సరాల నుంచి ఓబీసీలో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ పెడుతున్నారు. ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ పెట్టినప్పుడు, అంటే ఇంద్రసానే కేసు జడ్జిమెంట్ తర్వాత ఓబీసీలో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ వచ్చింది, అసలు దీని గురించి ప్రాపర్ రివ్యూ జరిగిందా, నిజంగా ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయిందా, ఎంతమంది క్రీమీ లేయర్ వాళ్ళు అంటే ఎవరైతే డబ్బులున్న వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ ఓబీసీలో తెచ్చుకోవట్లేదు, అవన్నీ అడ్రస్ చేయకుండా కొత్తగా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఎందుకు మనం ఈ ఎస్సీ ఎస్టీస్ కూడా తేవాలనుకుంటున్నాం. అసలు క్రీమీ లేయర్ థ్రెషోల్డ్ ఏంటి, అసలు ఇక్కడ ఓబీసీ క్రీమీ లేయర్ సంబంధించి ఇన్కమ్ లిమిట్ ఎంత, దానికి సంబంధించి ఎన్నాళ్ళకి ఒకసారి ఈ థ్రెషోల్డ్ రివిజన్ చేయాలి, అంటే 8 lakhs ఇన్కమ్ లిమిట్, 8 lakhs కన్నా ఎక్కువ ఉంటే క్రీమీ లేయర్ కిందకు వస్తారని, ఎన్నాళ్ళకి ఒకసారి ఇది రివైజ్ చేయాలి, ఎన్నాళ్ళకి ఒకసారి ఇది సమీక్షించుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ దానికి ఒక ప్రాపర్ క్రైటీరియా, ప్రాపర్ సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు. ప్రతి 4 ఏళ్ళక ప్రతి 5 ఏళ్ళక అట్లా లేదు, ర్యాండమ్, వాళ్ళకి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు. 2015లోనే పార్లమెంటరీ కమిటీ అని ఓబీసీస్ చెప్పింది ఈ క్రీమీ లేయర్ వాళ్ళు ఎక్స్క్లూజన్ ఇన్కమ్ లిమిట్, ఓబీసీలో క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ మధ్య డిఫరెన్స్ ఇన్కమ్ లిమిట్ అనేది 20 lakhs చేయాలని చెప్పి, ఇంతవరకు అది చేయలేదా. సో ఇట్లా ఒక సిస్టమే లేదు దీనిలో. అంటే మనకి ఓబీసీస్లో క్రీమీ లేయర్ ఐడెంటిఫికేషన్కే ర్యాండమ్నెస్ ఉంది, బాగా బయాస్ ఉంది, దాంతోపాటు చాలా డైలేటరీ టాక్టిక్స్ ఉన్నాయి. ఇలాంటి టాక్టిక్స్ దీనిలో ఉన్నప్పుడు అసలు ఇక్కడ తీసుకొస్తే ఎస్సీ ఎస్టీలో ఏ విధంగా క్రీమీ లేయర్ అనేది డివైడ్ చేస్తారు, దానికి సంబంధించిన మెకానిజం ఏంటి, ఇవన్నీ లేకుండా క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ మీద అసలు చర్చ ఎందుకు, ఇది కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు వైపులా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి దీనికోసం.
ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆ, సామాజిక న్యాయం రాందే మనం క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఎస్సీ ఎస్టీలో తీసుకొస్తే ఇది ఇంకా అమానుషానికి దారితీస్తుందా లేదా? లేదా ఎస్సీ ఎస్టీ కాన్సెప్ట్లో అంటే ఎస్సీ ఎస్టీలకి క్రీమీ లేయర్ పెట్టాలా? సామాజిక న్యాయం ఈ భారతదేశంలో వచ్చినట్లేనా? అందరూ సమానంగా ఉన్నట్టేనా? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన ప్రశ్నలు. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్లో ఎవరైతే ఉన్నత శ్రేణిలో ఉన్నారో వాళ్ళకి తిరిగి రిజర్వేషన్ ఇద్దామా? ఎస్సీ ఎస్టీలో సెకండ్ జనరేషన్ రిజర్వేషన్స్ ఇద్దామా? అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో బాగా డబ్బులున్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు ఆల్రెడీ అయిన వాళ్ళకి ఎడ్యుకేషన్లో లేకపోతే ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ ఇద్దామా? దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కూడా ఆలోచించండి. దీనికి సమాధానం ప్రజల్లోనే ఉంది, ప్రభుత్వంలో కన్నా.